ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఘనంగా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే బోనాలు. అయితే ఈ వర్షాకాలంలో అమ్మవారు చల్లగా చూడాలని అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడం జరుగుతుంది. మొదటి బోనాన్ని అయితే గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి సమర్పించడం జరిగింది భక్తులందరూ కూడా. అయితే ఇంకా చాలామంది పొలిటీషియన్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే బల్కంపేట అమ్మవారి ఆలయం దగ్గర అవుతున్నాం. ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం అవుతున్నందున మనమైతే ఇక్కడికి రావడం జరిగింది. నేనే కాదు అసలు చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. సాధారణంగానే చాలామంది భక్తులు అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా ఎల్లమ్మ కళ్యాణం చూడడానికి ఇంకెంతమంది భక్తులు వచ్చారో నేను ఇంకా మాటల్లో చెప్పలేను. ఒకసారి నేను మీకు విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడొచ్చు ఎంతమంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగిందో. ఇంతమంది భక్తులు వచ్చినందుకు గాను సేఫ్ సైడ్గా చూసుకోవాలి కాబట్టి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 900 మంది పోలీసు బందోబస్తుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు సీసీ కెమెరాలు, డ్రోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది నా మాటల్లో కాకుండా మనం ఒక్కసారి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుందో అని. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడే బల్కంపేట్ సనత్ నగర్ లో ఉంటాము. ఓకే, ప్రతిసారి వస్తుంటారా అమ్మవారి కళ్యాణానికి? మేము వీక్లీ వన్స్ వస్తాము. సో చాలా మంది యూత్ వాళ్ళు కూడా అమ్మవారి కళ్యాణం చూడడానికి అయితే రావడం జరిగింది. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చావు తమ్ముడు? ఎట్లా ఎంతసేపు అయింది నువ్వు క్యూ లైన్ లో నిల్చొని? 5-6 గంటలు అవుతుంది. 5 గంటలకు వచ్చాం మేము. ఎప్పుడు వచ్చావు? 5 గంటలకు వచ్చి మార్నింగ్ 5 నుంచి వచ్చాం. మార్నింగ్ 5 వస్తే ఈ టైం అయిందా? సో దర్శనం కాలేదు ఇంకా మాకు. దర్శనం కాలేదా? ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ? ఇప్పటికైతే ఓకే. సో చూసారు కదా, భక్తులు కూడా చాలా సంతోషంగా ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ అమ్మవారి కళ్యాణం చూడడానికి అయితే చాలామంది భక్తులు చుట్టుపక్కల నుండి రావడం జరిగింది. ఇంకా వేరే వేరే ప్రాంతాల నుండి కూడా రావడం జరిగింది. సో ఇంకా నేను భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ మనము ఒక భక్తురాలతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం తీసుకొస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? మేము డెంటల్ కాలేజ్ అంటే బాలాజీ నగర్ నుంచి వస్తున్నాము. డెంటల్ కాలేజ్ బాలాజీ నగర్ నుంచి. బాలాజీ నగర్ నుండి వస్తున్నారా? అమ్మవారికి ఏం తీసుకొస్తున్నారు కళ్యాణంకి? మేమండి పొడి బియ్యం తీసుకొని వస్తున్నానండి. బట్టలు పొడి బియ్యం తీసుకొని వస్తాను. ప్రతి సంవత్సరం వస్తాను. బట్టలు ఒడిబియ్యం ప్రతి సంవత్సరం తీసుకొని వస్తున్నారా? అవునండి, ప్రతి సంవత్సరం తీసుకొని వస్తామండి. ఎంతసేపు అవుతుంది మీరు ఇలా క్యూ లైన్లో నిల్చొని? జస్ట్ ఒక 15-20 మినిట్స్ అవుతుందండి. ఏర్పాట్లు కూడా బాగా చేశారు ఈసారి. ఏమి ఇట్లా ఇబ్బంది లేకుండా బాగుంది ఈసారి. థ్యాంక్ యూ అమ్మ. సో చూశారు కదా, భక్తులైతే ఆ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకి ఎంతో సంతోషంగానైతే ఉన్నారు. ఇంకా చాలామంది భక్తులైతే ఇంకా వస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు లేరు, అందరూ అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చాలామంది యూత్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఎందుకంటే సాధారణ టైంలోనైతే ఇక్కడ చాలామంది వరకు భక్తులు ఉంటారు. ఇంకా ఇప్పుడైతే యూత్ వాళ్ళతో సహా ఇంకా పెద్దవారు కూడా చాలామంది అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి అయితే రావడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఐడిపిఎల్ గిరినగర్ నుంచి వచ్చామండి. ఓకే, సో అమ్మవారి కళ్యాణం చూడడానికా? అవునండి, ఫస్ట్ సార్ వచ్చినాము. బాగుంటుందని అందరూ. ఇంతకు ముందు ఎప్పుడు రాలేరా అమ్మవారి కళ్యాణానికి? రాలేదండి. ఓకే, అమ్మవారి దర్శనానికి వస్తుంటారా? అవునండి, బాగుంది. అమ్మవారి కటాకం అంతా బాగుంటుందండి. అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని కోరికలన్నీ మంచిగా తీరుతాయండి. అంటే ఇక్కడికి ముందు వచ్చినప్పుడు మీ కోరికలు తీరాయా? తీరుతాయండి, మంచిగా ఉంటుంది. అమ్మవారి కటాక్షం మంచిగా ఉందండి. సో చూశారు కదా, అమ్మవారి కటాక్షం వారిపైన ఉన్నందున చాలా వరకు అయితే భక్తులు వచ్చి మళ్ళీ కళ్యాణం చూడడానికి అయితే వస్తున్నారు. సో ఇంకొక భక్తురాలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈసీఎల్. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఈసీఎల్ నుండి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైమా? సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ధరకి రావడం? బాగుందా? సో భక్తులు అయితే చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, అసలు కనీసం మాట్లాడడానికి కూడా వీలు కాకుండా ఎంత పెద్దగా ఏర్పాట్లు చేయడం జరిగిందో. భక్తులు రావడానికి అసలు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పేసి అయితే ఇన్ని ఏర్పాట్లు, బారికేట్లు పెట్టడం జరిగింది. ఇంకా సీసీ కెమెరాలు, డ్రోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు, ఇంతమంది భక్తులు లైన్లో వేచి ఉన్నందున వాళ్ళు అలసిపోవద్దు అని చెప్పేసి మధ్యలో వాటర్ ప్యాకెట్లు కూడా
కూడా వాళ్ళకి అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. ఉదయం నుండి అందరూ క్యూ లైన్లో నిల్చొని అమ్మవారి కళ్యాణానికి రావడం జరిగింది. అంతేకాకుండా మనం ఒక్కసారి మన పొలిటీషియన్స్ సైడ్ నుంచి చూసుకుంటే కూడా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా రావడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, బంగారు చీర కూడా సమర్పించడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి అయితే ప్రత్యేకంగా శివసత్తులు కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళందరితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు, అసలు అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి? అప్పటి నుండి నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. 1 గంట 2 గంటల నుండి ఇక్కడే నిల్చొని అమ్మవారి కళ్యాణాన్ని అయితే చూడడం జరుగుతుంది. వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము డెవరీ అంజాల్ నుంచి వచ్చాం. తుంకుంట డెవరీ అంజాల్. ఓకే, ఎప్పుడు బయలుదేరారు అమ్మవారి కళ్యాణం చూడడానికి? 8కి బయలుదేరాం. సో ఎలా జరిగింది ఇక్కడ దర్శనం కానీ ఏర్పాట్లు కానీ? దర్శనం అయితే చాలా క్యూ ఉంది కదా, అందుకే ఈ రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఇనే నిలబడి చూస్తున్నాం అమ్మని. గుళ్ళకి పోయొచ్చిల్లా ఆల్రెడీ? సూరారంకి వెళ్ళి వచ్చిన నేను. కానీ ఏం పేరు నీ పేరేం పేరు? నాగమణి. నాగమణి. సూరారంకి నుంచి వచ్చినారా? నేను సాధించుతా, అందరు పైకి రావాలి. ఏమి కాదు, మంచిగా హ్యాపీగా ఉంటది. సో మీరు ప్రతి ఏడు వస్తుంటారమ్మా అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి? 17 సంవత్సరాల నుంచి వస్తున్నాం. సో మా ప్రేక్షకులకి కొంచెం అమ్మవారి గురించి ఏదైనా చెప్పండి, బల్కంపేట అమ్మవారి గురించి. అమ్మవారి గురించి, అమ్మవారు ఎంత మహిమగలమ్మ అంటే చాలా మహిమగలమ్మ. అన్ని శక్తుల కంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి చాలా తెల్లని తల్లి. ఆమె దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కుకొని ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు వచ్చి మొక్కుకొని వెళ్తే మళ్ళీ సంవత్సరం కల్లా మళ్ళీ కంపల్సరీ మొక్కు తీరుతుంది అమ్మకు. అప్పుడు మొక్కు చెల్లించుకోవచ్చు వచ్చి మళ్ళీ. చల్లని తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి, మా బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ముందుగా ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిసిందో లాంటి చరిత్ర లాంటివి మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరా? ఇప్పుడు ఇదంటే అదంటే తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళకి సందే ఉన్నది అమ్మా, ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ సంధి. సో ఇంకో శివసత్తులు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు? అయితే ఇది గత 100 సంవత్సరాల క్రితంగా, చెప్పండి. గత 1977 సంవత్సరాల క్రితం కింద ఒక వ్యవసాయకారుడు ఏం చేసిందంటే ట్రాక్టర్తో బావి తవ్వడంతో అప్పుడు నీటికి చాలా బాధపడుతూ దాని వలన బావి తవ్వుతుంటే అంటే ఇట్లా తవ్వడంతో అమ్మవారు శిల్పంతో బయటికి వచ్చింది. అప్పటి నుంచి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అట్లా వెళ్ళి 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 ఇంత దాకా పై ఎత్తున తీసుకొచ్చారు అమ్మవారిని. శ్రీ రేణుక ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ జవదగ్ని ఎల్లమ్మ అని కూడా ఉంటుంది. కానీ రేవడి రేణుక ఎల్లమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ అన్న పేరు చాలా గొప్పదనమైన పేరు. ఎందుకంటే ఈ శంకరుని అన్నదే జగన్మాత, జగన్లోకన్ మాత, జగన్ శక్తి మాత. ఆ మాతను తలుచుకొని మనం ఏ దానికైనా ఆమె అమ్మ నువ్వు ఉన్నావు అని మన మనసులో తలుచుకొని బండారు పెట్టుకొని బల్కంపేటకు మనం వచ్చేదన్నా అనుకున్న పని కాలేదని అనుకుంటాం అనుకో, మనం ముడుపు కట్టి వెళ్ళినాం అనుకో, ఖచ్చితంగా అనుకున్న పని అవుతుంది. అనుకున్న పనులు చాలా చేసుకొస్తుంది అమ్మవారు కూడా. సో మీరు ఎప్పటి నుండి అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి వస్తున్నారు? 9 సంవత్సరాల నుంచి వస్తుంది. బోనాలు సమర్పించారా ఆల్రెడీ గోల్కొండ అమ్మవారికి? గోల్కొండలు అయిపోయినాయి, గోల్కొండకి వెళ్ళాం, గోల్కొండలో బోనాలు చేసాం. గోల్కొండ ఎక్కడైనా అమ్మవారు ఉంది. కాకపోతే ఇక్కడ చాలా అద్భుతంగా, చాలా శక్తితోని, చాలా అమ్మవారు అనేది ఆకృతంగా మంచిగా ఆనందంగా వచ్చే భక్తులకు కూడా ఎవరికి ఆటంకం కాలేదు. ఇంతవరకు ఇన్ని ఏళ్ళ నుంచి మేము వస్తున్నాం, ఇంత శివశక్తులం, కానీ ఎవ్వరికి ఏమి కాలేదు, ఇంతవరకు ఏమి కాలే. హ్యాపీగా వస్తున్నాం, హ్యాపీగా వెళ్తున్నాం. అంతా భోజనాలు కూడా అంతా బాగానే ఏర్పాట్లు చేస్తారు, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు స్టార్ట్ చేసేది మన తెలంగాణలో. సో మొదటగా అసలు బోనం అనేది మొదటగా స్టార్ట్ చేసినారు? అయితే అప్పుడు చాలా మందికి అసలు ఇట్లా బోనాలు అనేవి తెలియదు. ఇట్లా దేవుడు రావడం వల్ల అనేది పూనకాలు అవన్నీ లేకుండే అప్పట్లో. ఎవరికన్నా ఒకరికి విలేజ్లో ఒకరికి వస్తుండే అప్పట్లో. కానీ ఇప్పట్లో ఏమైందంటే అమ్మవారిని లేపడము, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ విషయమే,
అమ్మవారిని లేపడము, బావిలో నుంచి లేపడము, ఆమెకు ఏకంగా ప్రత్యేకంగా పూజలు చేయడము, ప్రత్యేకంగా ప్రసాదాలు పెట్టడం, అట్లా ఏర్పాటు చేస్తూ 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 ఉంటే ఒక పెద్ద మనిషికి ఇది ఒక అవగాహన వచ్చింది. ఇట్లా బోనాలు చేయాలి, అరే అమ్మవారికి ఇట్లా పలానా తేవాలి, పలానా చేయాలి, ఇట్లా వేయాలి, ఇట్లా వేయాలని చెప్పి అప్పట్లో కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషికి ఈ థాట్ వచ్చింది. ఈ ఆలోచన రావడం వలన ఇట్లా బోనాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అట్లా బోనాలు చేస్తున్నా కూడా శివశక్తులు చాలా మంది ఎక్కువైపోయారు. అట్లా శివశక్తులు ఎక్కువైపోయినా ఇక బోనాలు నువ్వు చేస్తూ ఉంటూ నేను చేస్తూ ఉంటూ ఇంకా అట్లా చాలా మంది మేము మా శివశక్తులలో చాలా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ మాకు అమ్మవారు ఏ లోటు చేయలేదు, ఇంకా చెయ్యదు కూడా. చాలా చక్కగా వివరించారు మన సాంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి, బోనాల గురించి. ఇంకా చెప్పాలి, మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? నిజంపేట నుండి వచ్చారా? ప్రతి ఏడు వస్తుంటారా ఇక్కడికి? సంవత్సరం వస్తా. 50 సంవత్సరాలు బాలనారులున్నా, 50 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ పెళ్లికి వస్తా, దర్శనం చేసుకుంటా. చల్లగా నిండా నూరేళ్ళు చూస్తుంది అమ్మవారు. నాకు భిక్ష ఇచ్చింది, భిక్ష ఎత్తుకుంటా. అంతా నాకు నల్ల వర్షం వస్తుంది, అంతా చల్లగా చూస్తుంది, కుటుంబ సహా చూస్తుంది. జై రేణుక ఎల్లమ్మ. సో భక్తులైతే ఎంతో సంబరంగా ఉన్నారు. అయితే అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి శివసత్తులు 1-2 గంటల నుండి ఇక్కడే వేసి చూస్తున్న పరిస్థితి అయితే నేను వచ్చినప్పటి నుండి చూడడం జరిగింది. అయితే చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. వాయమ్మనే ఇక మొత్తానికైతే ఎల్లమ్మ కళ్యాణం చూడడానికి నేనైతే ఈడిదాకా వచ్చిన. ఏర్పాట్లు ఎంత గొప్పగా చేసినారో నాకైతే అబ్బా 2 కళ్ళు చాలే బాబా సూనికి. ఇగో మీకు కూడా చూపెడతారు అందులో. ఇగో ముందుగానైతే బంతిపూలతో ఎంత మంచిగా అలంకరించిళ్ళు, పెద్ద పెద్ద బంతిపూలు పెట్టిళ్ళు, మంచి అమ్మవారి ఆకారం వచ్చినట్టు పెట్టిళ్ళు. ఇంకా అదొక్కటేనా, మండపం కాడ చూసిల్లా అసలు ఎంత ఘనం అరేంజ్ చేసినారో అవన్నీ చూస్తే నాకైతే నిజంగా 2 కళ్ళు చాలేవబ్బా. మస్తు మంది భక్తులు వచ్చిళ్ళు అమ్మవారి కళ్యాణం చూడనికి. ఎక్కడెక్కడ నుండో అమ్మలక్కలు అందరు వచ్చిళ్ళు. ఇగో మండపం కాడ అక్కడ ఒకసారి అమ్మవారి విగ్రహం ఒక్కసారి చూసిల్లా, ముఖాన్ని ఎంత మంచిగా చేసి పెట్టిల్లో ఒబ్బర కొడుక. నాకైతే అస్సలు నాకు మంచిగా అనిపించిందిలా. పొద్దుగాలే లేచి ఎట్లనన్నా చేసి నేను అమ్మవారిని చూడాలి, కళ్యాణం చూడాలి అని ఈడిదాకా వచ్చిన. ఈడిదాకా వస్తే సర్కారు వాళ్ళు కూడా మంచిగా ఏర్పాట్లు చేసి పెట్టిళ్ళు. ఇక భక్తులందరూ క్యూ లైన్లో పోవడానికి పెద్ద పెద్ద బార్కెట్లు పెట్టిళ్ళు. ఎక్కడెక్కడ నుండో వచ్చిళ్ళు భక్తులు తండాలుగా వస్తూనే ఉన్నారు. ఇక జోగినీళ్ళు కూడా వచ్చిళ్ళు బొచ్చడు మంది. మొత్తం వాళ్ళకో సపరేట్ లైను, వీళ్ళకో సపరేట్ లైను. ఇక అతనే ఉన్నారు కళ్యాణం జూనికి. మళ్ళీ అదొకటేనా, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిండ్రు, పెద్ద పెద్ద సార్లు వచ్చిళ్ళు, అధికారులు వచ్చిళ్ళు. ఇక కొండ సురేఖ మేడం వచ్చింది, పొన్నం ప్రభాకర్ సార్ వచ్చిండు. ఇక మేడంలు సార్లు అతనే ఉన్నారు అధికారులు అందరూ. ఇక కొంతమంది అసలు మొత్తం కండ్ల పండుగ జరుగుతూనే ఉన్నది. ఇగో చూపెడతారు అందులో ఎంతమంది భక్తులు ఈ దాకా వచ్చిల్లో. అసలు అమ్మవారి కళ్యాణం అయిపోయేదాకా కూర్చొని మంచిగా అసలు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అసలు కొడుతూనే లేదు సంబరం. ఇంకా దర్శనం చేసుకోనన్నా పోదామని చెప్పేసి వస్తూనే ఉన్నారు. ఇక మనతో అయితే జోగిళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చినావు అక్క ఇక్కడికి? మేము నిన్న వచ్చాంరా. ఎట్లున్నాయి ఈడ ఏర్పాట్లు, ఎట్లున్నాయి, ఎట్లా జరిగిందంతా? తెలంగాణ ప్రజలందరికీ ముందుగా నమస్తే. నేను మాట్లాడుతున్నాను సాహితీ రెడ్డి, కరీంనగర్ నుంచి వచ్చాను. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము బల్కంపేట కళ్యాణానికి. చాలా కన్నుల పండగ సంబరంగా ఉంది. ప్రతి ఇయర్ ఇలాగే వస్తాం, చాలా బాగుందండి. చూసినారా ఎంత మంచిగా సంబరంగా ఫీల్ అవుతున్నారో ప్రతి ఒక్కరు. అసలు ఒక్కలా ఇద్దరు ఎంతమంది అమ్మవారికి బట్టలు తీసుకొచ్చిళ్ళు, సాములూరికి బట్టలు పట్టుకొచ్చిళ్ళు, ఆ బంగారు చీర పట్టుకొచ్చిళ్ళు. అసలు నాకైతే కళ్ళే చాలతలేవబ్బా. ఇక చూస్తూనే ఉన్నాం. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక అక్కడ చూస్తేనైతే ఇంకా పాటలు పెట్టిళ్ళు, ఇంకా అందరు దునుకులాడుతున్నారు. కళ్యాణం అయిపోయింది, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని భక్తులందరూ క్యూ కట్టి అక్కడికి పోయి మండపం కాడ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిళ్ళు. ఇక చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ అయితేనే ఉన్నాయి దర్శనాలు కూడా. ఇక ఇంతమంది వచ్చిళ్ళు అని అంటే ఇక ఎంత రద్దీ ఉంటుంది చెప్పులు. తొక్కేసాడ ఏడ పానం పోతుందో, ఏడ సుస్థి అవుతుందో అని 108 అంబులెన్సులు పెట్టిళ్ళు. ఇంకా సర్కార్ నుండి మంచిగా పోలీసులు 900 మంది పోలీసులని ఇక్కడికి పట్టుకొని వచ్చిళ్ళు. అందరు భద్రంగా చూసుకుంటున్నారు భక్తులందరినీ. ఎక్కడ తొక్కిసలాట కావద్దు, ఎక్కడ లొల్లిలు కావద్దు అని సీసీ కెమెరాలు పెట్టిళ్ళు, డ్రోన్లు పెట్టిళ్ళు.
ఇన్ని అరేంజ్మెంట్స్ చేసిళ్ళు మన భక్తుల కోసము. కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జూన్నికైతే ఇక్కడ జోగిన్లనైతే సపరేట్గా పిలిచినారు, సపరేట్గా వీళ్ళకైతే అన్ని అరేంజ్మెంట్స్ సపరేట్గానే చేసినారు. ఇక నా మాటలు ఎందుకు చిన్నుడు, అక్క మాటలనే అయిందాం. చెప్పక్క, ఏడికెళ్ళి వచ్చినవు? ప్రతి ఏడు వస్తావా అమ్మవారి కళ్యాణానికి? నేను రాబట్టి 8 years అవుతుంది. ఇక్కడ ఈసారి అయితే ఫెసిలిటీ చాలా బాగా అనిపించింది. విఐపి పాస్లు ఇవ్వడం కానీ, అమ్మవారి దగ్గర విఐపీలతో పాటు మొదలగడం కూర్చోబెట్టడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత హ్యాపీ అంటే చెప్పలేము. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మవారితో జోగులగ్గం చేసుకుంటాము, అమ్మవారితో జోగు కళ్యాణం చేసుకుంటాం కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నిగడంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారు కోరేది కొంగులేస్తుంది, అడిగింది అమలు చేస్తుంది. మేమైతే జోగులగ్గం చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మవారు ఏం పట్టుకొచ్చినావు అమ్మవారికి? మరి అమ్మవారికి చీరే, సారే, పట్టు వస్త్రాలు అవి తీసుకొని వచ్చాము. మేమైతే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈసారి మాత్రం. గత ప్రభుత్వం ఏదొచ్చినా కానీ జోగినీస్కి కానీ, జోగప్పలకు కానీ, శివశక్తులకు కానీ అందరికీ ఇలాంటి ప్రతిష్టలు కనిపించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసినారు కదా నువ్వులా, జోగినీళ్ళు సపరేట్గా రావడానికి వాళ్ళకి ప్రభుత్వము మంచి ఏర్పాట్లు చేసింది. ఇక అసలు అందరు అత్తనే ఉన్నారు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇంకా బుచ్చడు మంది అసలు ఏడ తీరికే లేదు. అసలు భక్తులైతే ఎంత తీరం లేకుండా మొత్తం కష్టపడి ఎక్కడెక్కడి నుండో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అని ఇంకా భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ అమ్మవారి దర్శనం అన్నా చేసుకుందామని చెప్పి. ఇంకా ఇక్కడైతే ఒక అక్క కూర్చున్నది, మరి ఈ అక్కతో మాట్లాడదాం. అక్క, ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? నిజామాబాద్ అండి మాది. నిజామాబాద్ నుండి వచ్చినావా? ఏమేమి పట్టుకొచ్చినావు అమ్మవారికి? తలవాళ్ళు తీసుకొచ్చినాము, అమ్మవారితో కళ్యాణం ఆడడానికి పసుపు తీసుకొచ్చాము, అమ్మవారికి ఓడిబియ్యం తీసుకొచ్చినాము, మునిరాజుకి, బల్కంపేట ఎల్లమ్మకి. ఎట్లా జరిగింది మరి కళ్యాణం మొత్తం? చాలా బాగా జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఎల్లమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రతి ఏటా మీరు అమ్మవారి కళ్యాణానికి వస్తారా? అవును. నీ తీగ మంచిగా ఉన్నది కదా, నిజామాబాద్ అంటేనే తీగ అంటేనే నిజామాబాద్. ఓకే, మరి ఇప్పుడు నిజామాబాద్ నుండి అమ్మవారి కళ్యాణం చూద్దామని ఇటు దాకా వచ్చినావా? ప్రతి సంవత్సరం వస్తామండి. ఓకే, ప్రతి ఏటా ఎట్లా చూసుకుంటుండే, మరి ఈ ఏటా ఎట్లున్నాయి అరేంజ్మెంట్లు అన్ని? కూడా చాలా బాగుంది, సంతోషం. థ్యాంక్ యూ. చూసినారు కదా అందరు ఎంత సంబరంగా ఉన్నారో, సర్కారు వాళ్ళు ఎంత మంచిగా ఏర్పాట్లు చేసినారో, అసలు ఎవ్వరికి ఇబ్బంది కాకుండా అని అందరు సంబరంగానే మాట్లాడుతున్నారు. ఇంక ఓ బొచ్చడు మంది జోగినులు ఉన్నారు, బొచ్చడు మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడదాం. ఎక్కడ నుండి వచ్చిల్లక్క? నేను ఇక సికింద్రాబాద్ కవాడిగూడ నుంచి వచ్చాను. ప్రతి ఏటా వస్తారా మీరు? ప్రతి ఏటా వస్తాను. ఈసారి కొంచెం పోలీస్ వాళ్ళు ఆందోళన చేసి టైంకి పంపించలేదు, అదే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కానీ అమ్మవారి దర్శనం మాత్రం బాగా జరిగింది, పర్లేదు, మంచిగా అయింది. కళ్యాణం మంచిగా అయిందా? మరి కళ్యాణం మంచిగా అయింది, జోగు పుస్తకం కట్టుకున్నాము, ఓడి బియ్యం పోసుకున్నాము, అన్నీ మంచిగా. అక్క, మీరు ఏడికెళ్ళి వచ్చిల్లు? నేను మలక్పేట నుంచి వచ్చాను. నా పేరు జోగిని స్వాతి అంటారు. మేము గతం 12-13 ఏళ్ళ నుంచి ఇట్లనే మేము బియ్యం తెస్తూ ఉంటాము. మేము అమ్మవారితో కళ్యాణం చేసుకుంటాం. కానీ ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి మాకు చాలా మంచి చూసిండ్రు. చాలా మేడం వచ్చి దగ్గరికి వెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చి చాలా బాగా చూసిండ్రు. ఏడికెళ్ళి వచ్చిల్లు? హైదరాబాద్ అంబర్పేట గోల్నాక నుండి శృతి, నా పేరు జోగిని శృతి. ఎట్లా అయింది కళ్యాణం? ఎట్లా జరిగింది? చాలా సంతోషంగా జరిగింది. ఈ కళ్యాణం కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా, సంతోషంగా కూడా అనిపించింది మాకు కళ్యాణం చూసి, అమ్మవారి కళ్యాణం. సో చూసినారు కదా, ఇక జోగినులు అమ్మోళ్ళు అందరు ఎంత సంబరంగా ఉన్నారో. ఇంకా అసలు బొచ్చడు మంది అత్తనే ఉన్నారు. ఇక ఇంకో జోగినకైతే అబ్బా తల మెరిసిపోతాను, అమ్మవారి లెక్కనే ఉన్నావు మా తల్లి. చెప్పు, ఏడికెళ్ళి వచ్చినావు? ఎట్లా జరిగింది కళ్యాణము? ముందుగా ఆషాఢ మాసం అమ్మవారి బల్గంపేట రేణుకు ఎల్లమ్మ కళ్యాణం శుభాకాంక్షలు అందరికీ. ఆషాఢం మొదటి మంగళవారం ఇక్కడ రేణుకెళ్ళమ్మ కళ్యాణం జరగడం విశిష్టత అన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అమ్మవారి కళ్యాణంలో పాల్గొనడం ఇది ఒక ఆనవాయితీ. మేము శివశక్తిగా అమ్మవారిలాగా అలంకరించుకొని అమ్మవారికి ఇక్కడ పట్టు చీర కానీ, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అమ్మవారికి తీసుకొని ఇది ఆనవాయితీగా వస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తల్లి. చూసినారు కదా నువ్వులా, కొడితేనే లేదు. ఇక బొచ్చడు మంది భక్తులు వచ్చిళ్ళు, వాళ్ళందరితో ఎడ మాట్లాడిద్దును, నేను ఎవరిని చూసుకుంటుందును. అసలు ఇక మొత్తం అమ్మవారి కళ్యాణం ఎంత ఘనంగా జరిగిందో
భక్తులు కూడా అంతే ఇట్లా తండాలు కొత్తనే ఉన్నారు దర్శనం చేసుకుందామని. ఇక నేను కూడా జరంత పోయి చూసేది అత్తిగా. ఇప్పుడైతే భక్తులతో మాట్లాడించిన జోగినీలతో మాట్లాడించినా కానీ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఉన్న కమిటీ సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు. మరి ఏర్పాట్లు ఎన్ని చేసినారు, ఎన్ని దినాల నుండి తిప్పలు పడుతున్నారో ఇవన్నీ అరుచుకోవాలి కదా. అరుచుకుందాం. చెప్పా అన్న, ఎన్నొద్దుల నుండి ఇదంతా కట్టపడకుండా ఎత్తాళ్ళు ఏం కథ? మా బల్కంపేట ప్రాంత వాసులకైతే ఎల్లమ్మ కళ్యాణం అంటే కండ్రుల పండుగ ఉంటుంది. ఇక్కడ వారం రోజుల నుంచెల్లే మేము ఈ అమ్మవారి కళ్యాణం కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటాం. మా ఇక్కడ ఉన్నటువంటి యువత అయితే కూడా అమ్మవారి కళ్యాణం ఎప్పుడు వస్తుందా అంటే, మన ఇంట్లో పెళ్ళి అయితే ఎలా సంబరంగా ఉంటుందో అంత సంబరంగా ఉంటుంది. ఈ కళ్యాణం ఈరోజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రశాంతమైన వాతావరణం, వర్షం కూడా రాత్రి కొట్టి వెలిసింది. మంచిగా భక్తులు కూడా చల్లగా ఉంది. ఆ వాతావరణం కూడా చల్లబడ్డది. అమ్మవారు మరి మన తెలంగాణ ప్రాంతాన్ని కరుణించినట్టుగా కనిపిస్తుంది. అంతా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. కళ్యాణం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద బార్గేట్లు పెట్టిళ్ళు, ఇంకా భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు కదా. అంటే పెద్ద పెద్ద బార్గేట్లు పెట్టిళ్ళు, భక్తులు వస్తూనే ఉన్నారు. ఇక ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామని అన్నారు కదా. ఇంకా ఎట్లాంటి సౌలతులు పెట్టిళ్ళు మరి పబ్లిక్ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా? మేమైతే బల్కంపేట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు అయితేనేమి, బస్తీలు అయితేనేమి, అందరం కూడా ఈ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా వాలంటీర్స్గా పనిచేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. అలాగే వచ్చిన భక్తులకు కూడా భోజనాలు చేయించాలన్న ఉద్దేశంతో అంత అన్నదానాలు కూడా ఇక్కడ ఏ ఒక్క భక్తుడు కూడా ఖాళీ కడుపుతో పోకుండా అమ్మవారి కళ్యాణం చూసి కడుపు నిండా భోజనం చేసి మరి అమ్మవారికి కరుణా కటాక్షాలని తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా వారికి సహకరిస్తున్నాం. మా బస్సు వాసులు కూడా అందరం కూడా వాలంటీర్స్గా పనిచేస్తున్నాం. చూసినారు కదా, ఒక నెల నుండే బోనాలు అని అందరం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక గోల్కొండ దగ్గరనేమో బోనం సమర్పించడం అయిపోయింది. ఇప్పుడేమో అమ్మవారి కళ్యాణం, బల్కంపేట అమ్మవారి కళ్యాణం అంటే ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తారు. మరి వాళ్ళందరినీ చక్కగా సౌలతులు మంచిగా పెట్టి అరుచుకోవాలని అంటే ఇట్లాంటి సంఘ సభ్యులు అందరూ చక్కగా చూసుకుంటేనే ఇట్లాంటివి అవుతాయి కదా. మరి అన్ని బ్రహ్మాండంగా జరిగినాయి. అంటే 3 రోజులు ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. మొన్న 20, 21, 19, 20, 21 3 రోజులు కళ్యాణం. ఈరోజు మీరు అంతా చూస్తూ ఉన్నారు. అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ అంగరంగ జరిగిన కళ్యాణోత్సవాలు వివిధ ప్రాంతాల నుండి, తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి భక్తులంతా విచ్చేసి అమ్మవారిని కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. నిన్న ఎదుర్కోళ్ళు అయిపోయినాయి. ఇలా కళ్యాణం అయిపోయింది. రేపు రథయాత్ర ఎట్లా జరుగుతుంది? ఇక ఇప్పుడు జరిగేది మామూలుగా అంటే అమ్మవారి కళ్యాణంలో భాగంగా ఇక్కడ నుండి అమ్మవారి వెళ్ళి అయ్యగారిని ఎదుర్కోవడం జరుగుతున్నది. ఇక్కడ మా పక్కనే వెంకటేశ్వర దేవాలయం అయ్యవారిని ఎదుర్కొని వచ్చి రాత్రి కళ్యాణ వేదికపై అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు ఉదయం 11:59 అమ్మవారి కళ్యాణం జరిగింది అంగరంగ వైభవంగా. ఈ కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాకుండా వివిధ బస్తీలు, వివిధ ప్రాంతాలను స్వచ్ఛందంగా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఏ భక్తులు కూడా డబ్బులు పెట్టి హోటల్లో భోజనం చేసే పరిస్థితి రాదు. మనం ఇక్కడ ఏ జాతర చూసినా డబ్బులు పెట్టుకొని భోజనాలు చేయాలి. ఎల్లమ్మ దగ్గర ఉన్న స్పెషాలిటీ అంటే డబ్బులు పెట్టకుండా భోజనం చేసుకుంటారు. రాత్రికి ఉన్న వాళ్ళు డిన్నర్ చేసుకుంటారు, పొద్దున టిఫిన్లు చేసుకొని కళ్యాణంలో పాల్గొనడం అంగరంగా చేయి. ఈ కళ్యాణోత్సవం కట్టేసరికి చివరి భక్తులు ఉన్నంత వరకు రాత్రికి 11 కానీ 12 కానీ అందరికీ అమ్మవారి దర్శనం కల్పించే బాధ్యత దేవాదాయ శాఖ వారు, మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానీకం అందరూ కూడా చొరవ చూపి అమ్మవారి కళ్యాణమై సుమారు 12-12:30 మధ్యలో ఈరోజు కార్యక్రమం ముగుతుంది. మళ్ళీ యథావిధిగా రేపు ఉదయం అమ్మవారి బలిహరణ కార్యక్రమం, హోమం కార్యక్రమం ఇవన్నీ జరుగుతాయి. అమ్మవారి పసుపు కుంకుమల కానుకగా అమ్మవారి సీరే చారలు ఏదైతే ఉన్నో, ముఖ్యంగా అమ్మవారి కళ్యాణం ఫస్ట్లో శివసత్తులు చేసేవాళ్ళు. కాలక్రమేపైనా వైదిక శాస్త్ర ప్రకారం అయ్యగారులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అయ్యగారులు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వెనకాల అక్కడ ఇంకా బోనాల కాంప్లెక్స్లో శివసత్తులు కూడా కళ్యాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆనవాయితీగా రేపు మధ్యాహ్నం భోజనాలు పెట్టి వాళ్ళందరికీ అమ్మవారి సీరే సారేగా చీరే పసుపు కుంకుమలందరికీ వచ్చిన శివసత్తులందరికీ ఇవ్వడం మధ్యాహ్నం అన్నదానం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 4-5 గంటల మధ్యలో అమ్మవారి రథం తీసుకొచ్చి
ఊరేగింపుకు అరేంజ్మెంట్లు అన్నీ చేసి సుమారు 6 గంటలకు ఇక్కడ నుండి అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కళ్యాణం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణం ఇక్కడ నుండి బయలుదేరి బల్కంపేట్ పురవీధిలో గుండా అంగరంగ వైభవంగా పాల్గొని ఈ కార్యక్రమం చివరి రథోత్సవం అయి రేపు రాత్రి 12-1 గంట అవుతుంది రథోత్సవం. ఆ రథోత్సవం అమ్మవారిని లోపల ఆలయంలో పెట్టేసి అందరు తీర్థప్రసాదాలు తీసుకొని 6 రోజులతో అమ్మవారి 3 రోజుల కళ్యాణోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి అందరి భక్తులకు అమ్మవారు ఆశీర్వాదాలు ఇవ్వాలని మీ ప్రైమ్ 9 వాళ్ళ యజమాన్యానికి ఇక్కడ మీ రిలే చేస్తున్నందుకు మీకు మాకు అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉన్నాను అమ్మవారిని ప్రార్థిస్తాను. ఈరోజు కళ్యాణం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా 2015లో నేను శ్రీకారం చుట్టినటువంటి ఈ ఘనమైనటువంటి కళ్యాణ కార్యక్రమం 2014 వరకు జరిగినటువంటిది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అంటే ఒక చిన్న ప్లేస్లో ఆ రోజుల్లో కళ్యాణం జరుగుతుండే. బట్ 2015తో ఈ కళ్యాణాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈరోజు లక్షలాది మంది భక్తులకు, అదేవిధంగా మీ మీడియాలో వీక్షిస్తున్నటువంటి లైవ్లో వీక్షిస్తున్నటువంటి అమ్మవారి భక్తులకందరికీ, రెండోది ఆశేష జనావాహిని. ఈరోజు 2 రాష్ట్రాలే కాకుండా యావత్ దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో నుంచి వచ్చేస్తున్నటువంటి భక్తులకు, రాష్ట్రంలో ఎలినోవా ప్రభావం వల్ల వర్షాలు రాక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం అంతా. అయితే నేను అమ్మవారిని కళ్యాణం ద్వారా కోరుకునేది, మీ చల్లని ఆశీర్వచనాలు ప్రజలకందరికీ ఉండాలి, ప్రత్యేకించి రైతులకు ఉండాలి. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడడం మూలాన పాడి పంటలతోని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి తప్పకుండా మేము 3-4 రోజులుగా మా ప్రయత్నం, రెండో వైపున అధికారుల ప్రయత్నంలో భాగంగా మరి అన్ని ఏర్పాట్లు, ఇవే షెడ్యూలు. ఆ రోజు నేను దూరదృష్టితోని ఈ 2 ప్రాంతాలలో కూడా షెడ్యూల్ అయిపోయడం మూలాన నిన్న రాత్రి వర్షం పడ్డా, ఉదయం నుంచి వర్షం పడ్డా, కళ్యాణానికి కానీ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు కళ్యాణం అనేది ఘనంగా జరుగుతున్నందులకు ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి. కానీ వర్షాలు తొందరగా రావాలని చెప్పి, ఆ వర్షాలు వస్తేనే మన రైతాంగం కానీ మన ప్రజలు కానీ పాడి పంటలతోని సంతోషంగా ఉంటారు. కాబట్టి నేను అమ్మవారిని కోరుకుంటాను. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు పెద్ద సంఖ్యలో తెలంగాణ వ్యాప్తంగా మరి ప్రజలు రావడం, ప్రజల సౌకర్యానికి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా అమ్మవారి ఒక కళ్యాణాన్ని తిలకించడానికి కళ్ళారా మరి చూడ్డానికి వచ్చినటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి తరఫున మరి గీతమ్మ గారు పట్టు వస్త్రాలు మా అమ్మవారికి మరి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబానికి, ఈ రాష్ట్రాన్ని అమ్మవారు చల్లగా చూడాలని, వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు మరి అందరు కూడా, ఏ రైతు అయితే వెన్నెముక్క అంటూ మనం అనుకుంటామో ఆ రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని మేమందరం కూడా ఆలోచించి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు వేసుకున్న ప్రతి పంట కూడా మరి ఈ రాష్ట్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎదగాలని అమ్మవారిని కోరుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా అరవింద్ గారు మషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మరి అంజన్ కుమార్ గారి పుత్రుడు, కిరణ్ యాదవ్ గారు, మా రోహిత్ యూత్ నాయకుడు, వచ్చిన వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి మరి దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి, అదేవిధంగా మా యొక్క ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి, హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అందరి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి,
ఇతర అన్ని డిపార్ట్మెంట్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా మరి పూర్తి చేసుకోవడం జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడమే కాకుండా మరి అమ్మవారి దర్శనాన్ని కూడా తీసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని మరి ప్రశాంత వాతావరణంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ అన్ని రకాల ఏర్పాట్లను కూడా ప్రత్యేకమైనటువంటి మీటింగులు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా ఆదేశాలు ఇచ్చి భక్తుల సౌకర్యార్థం అన్ని మరి విధాలుగా మరి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకూడదని ఏవైతే మేము ఆదేశాలు ఇచ్చామో అదే ఆదేశాలు తూచా తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా పాటించడం జరిగింది. ఇసుమంతా మరి స్టాంపేన్ కానీ ఎటువంటి తోపులాట తొక్కిసలాట కూడా లేకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా లోపలికి రావడం జరిగింది. విఐపి దర్శనాలు ఒక పక్క, మరి అదేవిధంగా వికలాంగులకు, మహిళలకు, అదేవిధంగా జోగినీలకు, అటు పిల్ల తల్లులకు ఒక పక్క, విఐపీలకు ఒక పక్క, ఈ విధంగా 3 ద్వారాలలో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అదే పద్ధతిలో రావడం జరిగింది. ముఖ్యంగా జోగినీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని మేము చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకొని మరి సూపరింటెండెంట్ గారు ప్రత్యేకంగా వారే ఎదురెళ్ళి జోగినులను కూడా తీసుకొచ్చి వారిని వేదిక మీదంగా తీసుకెళ్ళి మరి వారు తీసుకొచ్చిన బట్టలను అమ్మవారికి సమర్పింపజేసి మరి వారిని కూడా మాతో పాటుగా మా వెనకాల కూర్చోబెట్టుకొని వాళ్ళని గౌరవించడం జరిగింది. ఈరోజు అందరూ హ్యాపీగా ఉంటేనే మనం చేసిన దానికి దేనికైనా కూడా ఫలితం ఉంటుంది. మరి వర్షం పడట్లేదు అని మేమైతే ఏదైతే యాగాలు చేయాలని చెప్పి వర్ణ యాగాలు చేయాలని ఆదేశించిన మీదట వర్షాలు అప్పుడే మొదలైనాయి. ఇప్పటికే మాకు అన్ని గుళ్ళల్లో కూడా వర్ణయాగాలు నడుస్తూ ఉన్నాయి. యాదగిరి గుట్ట మీద నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. రేపటి వరకు కూడా ఆ యాగం జరగబోతుందని తెలియజేసుకుంటూ మరి అమ్మవారి అత్యంత ప్రసిద్ధి శక్తిపీఠాల్లో ఒకటి, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఉత్సవాల్లో ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అనేది చాలా వైభవంగా ఇక్కడ జరుగుతుంది. మరి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని రేణుకా ఎల్లమ్మగా ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం రేణుకా దేవర్షి మహర్షి దమదగ్ని మహర్షి భార్య, పరశురాముడి తల్లి. మరి కాలక్రమేణా రేణుకాదేవి శక్తి స్వరూపిణిగా ఎల్లమ్మగా ప్రజలు ఆరాధన పొందింది. బల్కంపేటలోని ఆలయం అనేక శతాబ్దాల నాటి చరిత్ర కలిగి ఉందని భావిస్తారు. నిజాం పాలనలో కూడా ఈ ఆలయానికి ప్రత్యేక గౌరవం ఉంది. ఆలయంలోని అమ్మవారి విగ్రహం భూమిలో నుంచే వెలిసిన స్వయంభూ రూపంగా విశ్వసిస్తారు. మరి ఆషాఢ మాసంలో జరిగే ఈ కళ్యాణానికి అమ్మవారు దివ్య వివాహం నిర్వహిస్తారు. ఈ దర్శించిన వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుందని, వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆయురారోగ్యాలు ఐశ్వర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మేము పట్టు వస్త్రాలు కూడా ఆనవాయితీగా సమర్పించడం జరుగుతూ ఉంది. మరి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఒక పవిత్ర బావి అనేది బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పవిత్ర బావి అంటే తీర్థం ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. ఈ బావి నీరు ఎప్పుడు కూడా ఎండిపోదు. ఆ నీళ్ళతోటే వారు అభిషేకం చేస్తారు. మళ్ళీ ఆ నీటిలో అందులోనే మళ్ళీ నీరు ఊరుతుంది. మరి అవి తీసుకొని వెళ్ళి తాగిన వాళ్ళకి చర్మ వ్యాధులు తొలగిపోతాయనేది మరి భక్తుల నమ్మకం. అదేవిధంగా చాలామంది ఇక్కడ నుంచి ఆ నీటిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అమ్మవారు మాతృశక్తికి ప్రతీక, ధర్మ పరిరక్షకురాలు, భక్తుల కోరికలకు తీర్చే కరుణామయి, సమాజంలో ఐక్యత, శాంతి, శ్రేయస్సును ప్రసాదించే దేవతగా మరి ఆరాధించబడుతుంది. మరి ఈ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూసిన వారందరూ కూడా మరి పుణ్యం చేసుకున్నట్టే, వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయన్నటువంటి ఒక విశ్వాసం ఉంది. అంటే పూర్వకాలంలో ఇక్కడ పెద్ద అడవి ఉండేది. అడవిని తొలుగుతున్న సందర్భంలో ఈ బావిలో నుంచి ఎల్లమ్మ స్వయంభూగా బయటపడింది. అప్పటి నుంచి కూడా 500-600 ఏళ్ల క్రితం నుంచి కూడా అమ్మవారిని ఇక్కడ కొలుస్తూ ఉన్నారు. కాబట్టి రాను రాను అమ్మవారు ఇంకా కూడా వైభవంగా ఈ కళ్యాణాన్ని జరిపిస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేవాలయాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దేవాలయాల మరి ఉత్సవాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మాకు బడ్జెట్లోనే 20 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇంకా 20 కోట్ల రూపాయలు కూడా SDF నుంచి బోనాల కోసం ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ప్రతి చిన్న టెంపుల్లో కూడా వాళ్లకు మేము ఖర్చుల కోసమని నిధులు మరి పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా బోనాలు పెద్ద ఎత్తున జరుగుతున్న శుభ సందర్భం. తప్పకుండా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. మరి మనకు తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, భవిష్యత్తు కూడా మరి శోభాయమానంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవాలయాల పరిరక్షణ, దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సనాతన ధర్మ ఈ దేశం యొక్క అస్తిత్వం. తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో ఉత్సవాల్లో ప్రత్యేకత ఉన్నది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. సో ఇక్కడ సంస్కృతితో ముడిపడి ఉన్న, హైదరాబాద్తో ముడిపడి ఉన్న నైజాం ఏలిక నుంచి కూడా వర్ధిల్లుతున్న అమ్మవారి కళ్యాణోత్సవం ఈరోజు రంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల తెలుగు జాతి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక ఆధ్యాత్మిక చింతనతో పాటు మన ఉల్లాసం కూడా ఉంటుంది. ఈరోజు క్రైమ్ రేట్ పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల శాంతి సహనం పెరిగే అవకాశం ఉంటుంది. అమ్మవారి యొక్క చరిత్ర ఏదైతే ఉందో దాన్ని చదువుకోవడానికి ఒక రోజు పూర్తి స్థాయిలో ఈ రోజు మొత్తం అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు నిరంతరం ఇక్కడ జరగడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటినీ పరిరక్షణతో పాటు వాటిని పరిడవిల్లే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అమ్మవారి చల్లని చూపుతో తెలంగాణలో భారీ వర్షాలు పడి రైతాంగాన్ని కాపాడాలని అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా మరి తెలంగాణ అంత నుంచి చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అలాగే అమ్మవారి ఆశీర్వాదం కూడా పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ భర్త, పిల్లలు, ఇల్లు చల్లగా ఉండాలని అమ్మవారిని పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచి అరేంజ్మెంట్స్ కూడా చేశారు. అట్లాగే మరి అమ్మవారి కృప అందరిపైన ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ అంతా, ఎందుకంటే ఈసారి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి, మరి అమ్మవారి ఆశీర్వాదం వలన ఈసారి వర్షాలు కూడా బాగా కురవాలని, తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలని, మరి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సమస్థిత నమస్తస్యై నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ జగదంబా మాతా కీ జై. చారిత్రాత్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మహిమ కలిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తుల సందడిలో ఈ లోక కళ్యాణం కోసము ఈరోజు ఎల్లమ్మ కళ్యాణం అయింది. ఆ అమ్మవారి సందర్భంగా ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం, సమృద్ధి వర్షాలు పడి ఒకవైపు ప్రకృతి రీత్యా ఎలినోనో విపత్తు వస్తుంది అనే సందర్భంలో కూడా గతంలో అనేక విపత్తులను ఎదుర్కొన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్రలో భాగంగా ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనం ఉండాలని ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజు ప్రార్థిస్తూ, హైదరాబాద్ బోనాలు అంటేనే ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక యొక్క సంస్కృతి. ఆ సాంస్కృతికంగా జరిగే ఈ ఆచార్యాల్లో ప్రజలంతా కూడా భాగస్వాములై ప్రజలు పరస్పరంగా సహకరించుకొని వేడుక జరుపుకుంటారు. ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ ఇబ్బంది తప్పదు. ఎందుకంటే అనుకోనంత జనం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇటువంటి అన్నిటినీ అధిగమించి ఆ ఎల్లమ్మను మొక్కొని మీ కోరికలు తీర్చుకొని ఆ విశ్వాసానికి అనుగుణంగా లోక కళ్యాణం కోసం కూడా ఈరోజు దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం తరఫున నేను హైదరాబాద్లో బోనాల సందర్భంగా దాదాపు 33,500 బోనాలకు సంబంధించిన టెంపుల్స్కు మనం ఆర్థిక సహకారం చేస్తున్నాం. అందరూ కూడా ఆ యొక్క వరుణదేవుడు కరుణించాలని, పూజలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ తల్లి ఆశీర్వచనం తెలంగాణ మీద ఉండి తెలంగాణ 2047 విజయానికి అనుగుణంగా ఎదిగే విధంగా బలవంతమైన ఆశీర్వచనం చేయాలని కోరుకుంటా ఉన్నాం.